సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపడుతున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు పంపిస్తున్నారు మార్షల్స్. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ కూడా వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు పంపిస్తున్న దృశ్యాలు అక్కడ చోటు చేసుకున్న పరిస్థితి. మొత్తంగా రేవంత్ రెడ్డి ఛాంబర్ ముందు, సీఎం ఛాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు పంపిస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను మార్షల్స్ బయటకు పంపిస్తూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మళ్ళీ ఈ ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారు. సభలో నిన్న సీఎం డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సీఎం డిప్యూటీ సీఎంలు ఇద్దరు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం సీఎం ఛాంబర్ ముందు ఆందోళన చేయడంతో మార్షల్స్ స్పందించారు. బీఆర్ఎస్ శాసనసభలను అసెంబ్లీ నుంచి పోలీసు వాహనాల్లో తరలించడం జరిగింది. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలందరినీ కూడా తెలంగాణ భవన్ కు తరలిస్తారని మనకు సమాచారం ఉంది. తెలంగాణ భవన్ కు తరలించి అక్కడ వదిలిపెడతారని మనకు సమాచారం అవుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం తర్వాత చెలరేగిన రగడలో బీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ వైఖరిని, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు మహిళా శాసనసభ్యులపై అనుచితంగా మాట్లాడడం సమంజసం కాదన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ శాసనసభ పక్షం వ్యక్తం చేస్తుంది. వారికి క్షమాపణలు చెప్తే మేము సభ సజావుగా నడిచేందుకు సహకరిస్తామన్న ఒక డిమాండ్ ను బీఆర్ఎస్ అధికార పక్షం ముందుంచింది. అధికార పక్షం కూడా దీనికి ఏం తలొగ్గకుండా సభను నిర్వహిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా నిరసన చేపట్టిన బీఆర్ఎస్ శాసనసభ్యులకు కొద్దిసేపటి క్రితం తెలంగాణ శాసనసభలో ఉన్న సీఎం ఛాంబర్ ముందు ఆందోళన చేపట్టారు, బైఠాయించడంతో శాసనసభ్యులంతా అసెంబ్లీ నుంచి వచ్చి సీఎం ఛాంబర్ ముందు బైఠాయించడంతో మార్షల్స్ పోలీసులు వెంటనే స్పందించడం జరిగింది. సీఎం ఛాంబర్ ముందు బైఠాయించిన ఎమ్మెల్యేలంతా తరలించడం జరిగింది. బలరాం, శ్రీకాంత్, అంటే బీఆర్ఎస్ శ్రేణులు నిన్నటి నుంచి కూడా అసెంబ్లీ ఆవరణలో కావచ్చు లేదా సభలో కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అధికార పక్షం అసలు ఎంత సీరియస్ గా ఈ ఆందోళన చూస్తూ ఉంది? అంటే శాసనసభలో జరుగుతున్న పరిణామాలను పూర్తి స్థాయిలో మనం పరిశీలించినట్లయితే శాసనసభలో నుంచి తాము బీఆర్ఎస్ శాసనసభ్యులను సస్పెండ్ చేయమని, అయితే శాసనసభలో చర్చలో పాల్గొనాలని అధికార పక్షం వాదిస్తూ వస్తుంది. చర్చలో పాల్గొనకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనవసరంగా ఆందోళన చేయడం మంచిది కాదన్న వాదనను అధికార పార్టీ చేస్తుంది. అయితే తమకు చర్చలో పాల్గొనేందుకు అభ్యంతరం లేదని, కానీ సీఎం డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు మాత్రం అభ్యంతరకరమైనవని బీఆర్ఎస్ చెబుతా ఉంది. సీఎం డిప్యూటీ సీఎంలు ఇద్దరు కూడా మహిళా శాసనసభ్యురాలైన మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దీంతో అధికార పక్షం క్షమాపణలు చెప్పేందుకు ముందుకు రాకపోవడంతో బీఆర్ఎస్ తమ ఆందోళనను మరింత పెంచిందని చెప్పుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం నుంచే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు ఇప్పటి వరకు కూడా చోటు చేసుకున్నాయి. భట్టి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ నిరసనలు కూడా తెలియజేస్తుంది. బలరాం, అంటే బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనకు సంబంధించి అధికార పక్షానికి చెందిన నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? అధికార పక్షం నేతలు మాత్రం గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అంశాలన్నింటినీ తెరపైకి తెస్తున్నారు. మహిళలను తాము కించపరిచే ఉద్దేశంతో ఎలాంటి వ్యాఖ్యలు చేయాలన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు చెబుతా ఉన్నారు. సభలో చేసిన వ్యాఖ్యలు పర్సనల్ గా ఉద్దేశించి చేసినాయి అన్న వాదనను అధికార పక్షం నేతలు తెరపైకి తెస్తూ సమస్యకు బీఆర్ఎస్ఏ కారణమన్న అభిప్రాయాన్ని బయటికి చెప్తా ఉన్నారు. బలరాం, శ్రీకాంత్, ఒక నిమిషం మీరు రైట్. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన మనం చూస్తూ ఉన్నాం, వారిని మార్షల్స్ కూడా అక్కడ నుండి తరలిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాయి. ఏ రకంగా అర్థం చేసుకోవాలి మొత్తం? బలరాం, మొత్తానికి అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసెంబ్లీ నుంచి మార్షల్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు సహా మిగిలిన ఎమ్మెల్యేలందరినీ కూడా అసెంబ్లీ నుంచి ఇప్పుడే పోలీస్ వాహనంలో కూడా తరలించారు. ఎక్కడికి తీసుకెళ్తారు ఏంటి అనేది మనం చూడాలి. ఇంకా ఇప్పుడే పోలీస్ వాహనం కూడా అసెంబ్లీ నుంచి బయలుదేరింది. కేటీఆర్, హరీష్ రావు
మిగిలిన ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని ప్రధానంగా ఈ వ్యవహారాన్ని మనం ఒకసారి గమనిస్తే నిన్న సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం ముదిరింది. ఆ వెనుక ఉన్న ఇద్దరు అక్కలు అంటూ సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. ఆ ఇద్దరిని ఉద్దేశించి వారిని నమ్ముకోవద్దు, ఆ అక్కలు నమ్ముకోవద్దు, నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ లో అమ్ముకుండా అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మీకంటూ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు. అందులో సబితా ఇంద్రారెడ్డి పేరు కానీ, సునీత లక్ష్మారెడ్డి పేరు కానీ, ఇంకెవరు ఎమ్మెల్యేల పేర్లు కానీ రేవంత్ రెడ్డి ప్రస్తావించలేదు. అయితే ఆ వ్యవహారం అనేది సభలో దుమారం రేపింది. సబితా ఇంద్రారెడ్డి రియాక్ట్ అయ్యారు. అసలు నేను ఏం మోసం చేశాను, నన్ను పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డిని నేరుగా సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. దానికి రేవంత్ రెడ్డి కూడా వివరణ ఇచ్చారు. గతంలో తనను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమన్నారు సబితా ఇంద్రారెడ్డి. తాను పోటీకి దిగిన తర్వాత ఆమె పార్టీ మారి వెళ్లిపోయారంటూ రేవంత్ రెడ్డి అటాక్ చేశారు. ఆ తర్వాత బట్టి విక్రమార్క తాను ఎల్పీ లీడర్ గా గతంలో ఉన్నప్పుడు పార్టీ మారడం వల్ల తన ఎల్పీ లీడర్ పొజిషన్ కూడా పోయింది, ఆ రకంగా సబితా మోసం చేశారు తమనంటూ అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా సబితాని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ కి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. చాలా కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు అనేది నిన్న ఆమోదం పొందింది సభలో. అది చాలా కీలకమైన బిల్లు బలరాం. ఖచ్చితంగా ఆ బిల్లు ఆమోదం పొందితే తప్ప ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కు ఆమోదం ఉండదు. ఆ బడ్జెట్ నుంచి నిధులను పెట్టడానికి ఆస్కారం ఉండదు. చాలా కీలకమైన బిల్లు. అంటే అలాంటి బిల్లుపై కూడా చర్చ జరగకుండా వ్యక్తిగత అంశాల చుట్టూ నిన్న సభ మొత్తం తిరిగింది. అది సబితా ఇంద్రారెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ వాళ్ళిద్దరు మాట్లాడిన విధానాలు కానీ అది సభకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ద్రవ్య వినిమయ బిల్లుకు అసలే సంబంధం లేదు. అలా వ్యక్తిగత అంశాలపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆ తర్వాత సభ వాయిదా పడడం. నిన్ననే గవర్నర్ కూడా, కొత్త గవర్నర్ వచ్చారు, ఆయన ప్రమాణ స్వీకారం ఉంది. దాంతో కొద్దిసేపు మాత్రమే సభను నడిపి ద్రవ్య వినిమయ బిల్లుకి మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఎలాగుంది కాబట్టి ఆమోదం తెలుపుకున్నారు. అంతే తప్పితే ఎలాంటి చర్చ కూడా దానిపై జరగలేదు. జరగకుండా వ్యక్తిగత దూషణలకు పరిమితమైంది. ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి మీడియా పాయింట్ కు వచ్చినప్పుడు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను ఒక మహిళ అని చూడకుండా విమర్శలు చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అదే అంశానికి సంబంధించి ఈ రోజు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. అక్కడ సభలో వాళ్ళు సభా కార్యక్రమాలు అసలు జరగనివ్వలేదు. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకి ఆమోద ముద్ర వేస్తూ 6 జడ్జీలు ఆమోద ముద్ర వేశారు 7 సభ్యుల ధర్మాసనంలో. అది దేశవ్యాప్తంగా చాలా కీలకమైన అంశంగా మారింది కాబట్టి దానిపై సభలో చర్చకు తీసుకున్నారు. ఆ విషయంలో మాత్రం మాట్లాడడానికి అన్ని పక్షాలు మాట్లాడాయి. హరీష్ రావు కూడా బీఆర్ఎస్ నుంచి రెస్పాండ్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణపై తాము చేసిన కృషిని అన్ని పక్షాలతో పాటు బీఆర్ఎస్ కూడా వివరించుకుంది. ఆ తర్వాత మళ్లీ సబితా ఇంద్రారెడ్డి అంశం తెరపైకి రావడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎమ్మెల్యేలందరూ సీఎం ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు నల్ల బ్యాడ్జీలతో. ఆ తర్వాత మార్షల్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్లారు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి ఒక్కొక్కరిని మనం వెహికల్ లో చూస్తున్నాం. ఎమ్మెల్యేలు కూడా పోలీసు వాహనంలో తరలిస్తున్న వెహికల్ ని కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. వాళ్ళందరినీ ఎవరి నివాసంలో వాళ్ళని దింపేందుకు పోలీసులు అయితే తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుందనేది చూడాలి. ఎందుకంటే రేపటితో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయి. ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఆయన మరో 10 రోజుల పాటు రాష్ట్రంలో కూడా ఉండరు. కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఈ అంశంపై టీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలను అవమానించారు అనే ఆ అంశాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. రేపు కూడా సభ జరిగే అవకాశం మనకు కనిపించట్లేదు. దాంతో మరొకసారి ఎమ్మెల్యేలు రేపు కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. శాసనసభలో గొంతులు పడ్డా ఉన్నారు. ఒక మహిళ మాట్లాడలేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా మైక్ లేకుండా ఆయన ప్రజాస్వామ్యాన్ని గొంతు వస్తూ ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్యం తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి
శాసనసభలో గొంతు నొక్కుతా ఉన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడడం లేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా మైక్ లేకుండా ఆయన ప్రజాస్వామ్యం ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు పంపిస్తున్నారు. మార్షల్స్ ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వారందరినీ కూడా బీఆర్ఎస్ భవన్ కు తరలించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. అయితే సీఎం ఛాంబర్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా వారు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తూ ఉండడంతో బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా మార్షల్స్ అక్కడి నుంచి బలవంతంగా తరలిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు ఒక పోలీసు వాహనంలో ఎమ్మెల్యేలందరినీ ఎక్కించారు. అప్పుడు హరీష్ రావు ఆ వాహనం నుంచి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చూస్తూ ఉన్నాం. వీరందరినీ కూడా బీఆర్ఎస్ భవన్ కు తరలించే అవకాశాలు ఉన్నట్టయితే ప్రస్తుతం తెలుస్తూ ఉంది.